నేను నీ ఇన్స్టాలో ఫాలో అవుతుంటా. ఓకే. ఇన్స్టాలో 500కి ఒక పాట పాడుతున్నారు. మీరు ఇష్టమైన మీ అమ్మ ఎవరైనా పేరు చెప్తే దాని మీద వాడేస్తాను అని చెప్పి అంటే దాని విమర్శలు కూడా వస్తున్నాయి, కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు. దీని మీద నీ స్పందన? ఫస్ట్ స్టార్టింగ్లో నాకు ఒక నాగరాజు ఒక స్థాయిలో మంచి కళాకారుని ఎదిగినాక 500కి ఏంటి అని అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవును. అయితే నేను ఒక పోస్ట్ పెట్టిన, హాయ్ హలో అండి, దిస్ ఇస్ అనితా నాగరాజ్. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేరు మీద ఒక పాట ఉంటే బాగుంటుంది అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కరు ఒక 30-40 వేలు పెట్టి మ్యూజిక్ చేసుకునే వాళ్ళు చాలామంది డబ్బులు లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం అది బర్త్డే సాంగ్ కావచ్చు, డెత్ సాంగ్ కావచ్చు, లేదంటే లవ్ కావచ్చు, బ్రేకప్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ మీరు చెప్పే సిచ్యువేషన్కి నేను వితౌట్ మ్యూజిక్ ఒక 1 మినిట్ ఒక పల్లవి వరకు ఒక 500 రూపీస్లో పాట చేసి మీకు పోస్ట్ చేస్తా అండి. అమౌంట్ పంపించి ఇట్లా స్క్రీన్ షాట్ పెట్టి నా వాట్సాప్కి మీ డీటెయిల్స్ పంపిన వెంటనే హాఫ్ అన్ అవర్లో సాంగ్ వచ్చేస్తుంది అని ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ బాగా వైరల్ అయ్యి డైలీ ఒక 10 పాటలు 20 పాటలు అంటే ఓ 10, ఓ రోజు 20, ఓ రోజు 5, ఇట్లా అంటే రోజుకు 2000 నుంచి 10,000 దాకా అట్లా ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది. హ్యాపీగా ఉన్నా. కొంతమంది నా ఫ్రెండ్సే, నాతోటి కళాకారులు, నా ఫ్రెండ్స్, అరే ఇందిర నీకు వచ్చిన పేరేంది, నువ్వు చేసే పని ఏంది, 500కు పాట రాసి ఇచ్చుడు ఏందిరా అని మా వాళ్ళు అన్నారు నన్ను. అంటే నేను వాళ్ళకి ఏమని చెప్పినంటే, అరే పొద్దంతా మా అమ్మ కూలికి పోతే 300 వస్తున్నాయి, రేట్ పోతే నేను వాళ్ళ కోసం ఏదో 500 ఒక 1 మినిట్లో ఒక పాట చేసి పంపిస్తున్నా. అట్లా మీకు తెలియట్లేదురా బాబు, రోజుకు 5,000 10,000 వస్తాయి, నెల వరకు 1,50,000 అవుతున్నాయి. ఏ సాఫ్ట్వేర్ నౌకరి అంటే జీతం అంత వస్తున్నాయి కమర్షియల్గా. నేను ఆపదలో ఉన్నప్పుడు, నాకు పిల్లలకి ఇబ్బంది ఉన్నప్పుడు ₹1 హెల్ప్ చేసిన వాళ్ళు కాదు మీరు, వచ్చి కనీసం పరామర్శించిన వాళ్ళు కూడా కాదు. ఎవడన్నా ఏదో పని చేసుకొని ₹4 అంటే అది నా వృత్తి ధర్మం, నాకు వచ్చిన పనే నేను చేస్తున్నా. వాళ్ళని బలవంతం చేసి మీరు చేయించుకోండి మీరు కావాలని నేను అట్లా ఎవరికైనా సరదాగా వాళ్ళ స్టేటస్కో అదే మనం కూర్చుండి సిట్టింగ్ల కాడ, తాగే కాడ, తినే కాడ 1000 ఉడగొడతాం. వాళ్ళ నచ్చిన వాళ్ళ కోసం ఏదో ఒక 500 రూపీస్లో ఓ పాట చేయించుకుంటున్నాను. దాంట్లో తప్పైతే నాకైతే అనిపించాలి. నేను చేసేదైతే నీతిగా నిజాయితీగా, నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయట్లేదు, ఇంకేదో దొంగతనం చేయట్లేదురా బాబు. ఒక మంచి పాట వాళ్ళు 2-3 ఫోన్ చేసేళ్ళు, అన్న మీరు చేసిన పాట మా లవర్కు నేను కొలాబరేట్ పెడితే విని ఆమె రియలైజ్ అయిన లవ్ సక్సెస్ అయిందన్న నీ వల్ల అని ఇంటికి వచ్చి కలిసిరు పిల్లలు. అంటే నా వల్ల వాళ్ళ లవ్ సక్సెస్ అయిందంట. మ్యారేజ్ కూడా త్వరలో ఫిక్స్ అవుతున్నా, ఇంట్లో కొన్నారు. నీ పాటల వల్ల లవ్ సక్సెస్ అయ్యి నేను చెప్పాలా, నేను ఒక విషయం, అది జరిగిన ఇన్సిడెంట్ చెప్తా. విజయవాడ నుంచి నా సుమన్ టీవీలో ఇంటర్వ్యూ రోషన్ అన్న చేసిండు. ఆయన లేకపోతే ప్రజెంట్ నేను ఇక్కడ ఉండకపోతున్నాను. రోషన్ అన్న ఆ ఇంటర్వ్యూ వల్ల ఓవర్ నైట్ స్టార్ అంటారు కదా, ఓవర్ నైట్ స్టారు. అట్లా నా లైఫ్లో తెల్లర వరకే నాకు మంచి జరిగినాయి, అవకాశాలు గట్టిగా వచ్చినాయి. పిల్లల కోసం వాళ్ళందరికీ నేను అసలు చేతులు దండం పెట్టి చెప్తాను. కానీ ఏడ్చుకుంటే పైసలు పంపించిన పిల్లల సర్జరీకి నా ఫోన్ నెంబర్ పెట్టి నన్న రోషన్ అన్న. థ్యాంక్ యూ రోషన్ అన్న. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇలాంటి పేద కళాకారులు అందరికీ ఉండాలన్నా. మీ గురించి నేను కూడా చాలా విన్నా రోషన్ అన్న. మీరు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలి. మీ చాలామంది స్ఫూర్తి రోషన్ అన్న లేకపోతే అసలు నేను అనేట్టునే లేను అని నాకు ఎప్పటికీ ఉంటుంది. నాకు దేవుడు అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత తీన్మార్మల్ చేసిండు, ఇలాంటి పెద్ద నన్ను ఎంకరేజ్ చేసిండు. పిల్లలకు సర్జరీ మందం డబ్బులు సమకూర్చుకొని, అది పెద్ద అమౌంట్, కాంక్లేర్ ఇంప్లాంట్మెంట్. అది నాకున్న సిచ్యువేషన్ ఏంటంటే, నేను తండ్రిగా ఉన్నందుకు ఆపరేషన్ సర్జరీ అయింది. అయితే నేను ఇప్పుడు కాకపోతే నేను అసలు సుమన్ టీవీలో నేను చెప్దామని చెప్పలేదు. నేను రోడ్డు మీద కలిసిన సడన్గా మాటలు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తాను అడిగితే, నా పరిస్థితికి ఇట్లా అయిందన్న, నా పిల్లలకు మాటలు రావట్లేదు, డెఫ్ అయ్యాము, అది ఆపరేషన్ చేపిస్తే పెద్ద అమౌంట్ అన్న అంటే. ఒకప్పుడు నీ పాటను మేము మస్తు ఎంజాయ్ చేసినాం. 15 లక్షలు కాదు, అమౌంట్ గురించి చెప్తాను. సర్జరీకి 15 లక్షలు ఒక్కొక్క సర్జరీకి. ఓకే. ఇప్పుడు మీకు అంటే వాళ్ళు ఎంత నిధులు విరాళాలు సేకరించి ఇచ్చారు? అది నాకు తెలిసి పిల్లల సర్జరీకి సరిపడేంత అమౌంట్ వచ్చింది. వెరీ గుడ్. ఇద్దరికి సరిపడేంత అమౌంట్ వచ్చింది. నేను అబద్ధం చెప్పాం మనకు. వాళ్ళకి వచ్చింది. పిల్లలకు బెస్ట్ మిషన్స్, సర్జరీలు, హ్యాపీగా. వాళ్ళకి డబ్బులు ₹1 కూడా నేను వృధాగా ఖర్చు పెట్టలేదు, సోకులకు వాడుకోవాలి. నాకు అవకాశాలు గట్టిగా వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీలాంటి వాళ్ళు ఒక 4-5 ఇంటర్వ్యూస్ పెద్ద ఛానల్లో చేయడం వల్ల, అరే నాగరాజు ఇబ్బందులు ఉన్నాడట, ఓ వర్క్ ఇద్దాం పాపం ఆయనకు యూజ్ అవుతుంది, మంచి పాపం మంచి రచయిత కదా, మంచి వాయిస్ ఉన్న సింగర్ కదా,